నమస్కారం అండి. మేము కామినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాం. నేను డాక్టర్ ఎం శ్రింగ్లా దేవిజన్. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్. అండి నా పేరు డాక్టర్ వెంకటరమణ. ఐఎమ్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఇక్కడ. మేము ఈరోజు మా ఒక చిన్న సక్సెస్ స్టోరీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మా సక్సెస్ స్టోరీ యొక్క ముఖ్య పాత్రధారుడు మన పేషెంట్ గారు ఎస్ కృష్ణ గారు. ఈయన వర్చువల్గా ఎట్లా అంటే చెల్లపల్లిలో నివాసుడు. మా దగ్గరికి ఈయన డెంగ్యూ ఫీవర్తో వచ్చి, డెంగ్యూలో సివియర్ ఫీవర్తో ఆయనకి ఊపిరితిత్తులు కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యి బీపీ కూడా లోవర్ సైడ్తో ప్రజెంట్ అయ్యాయి అన్నమాట. అప్పుడు ఆ ప్రజెంటేషన్ టైంలో ఆయనకి హై వెంటిలేటర్ రిక్వైర్మెంట్స్, బీపీ మెడికేషన్స్ అండ్ ఒకనొక టైంలో డయాలసిస్ కూడా అవసరం పడుతుందన్న క్రిటికాలిటీతో వచ్చారు. మేము వచ్చినగానే ఈయన కండిషన్ గురించి అవగాహనలో తీసుకొని దాన్ని సత్వరంగా ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది వాళ్ళతో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాం. ఆ ట్రీట్మెంట్లో ముఖ్యమైన పాత్ర వహించింది అంటే ఒక ఎక్మో అనే ఒక మొడాలిటీ. సో యూజువల్గా ఈ డెంగ్యూ అనేది కొంతమందికి చాలా సింపుల్గా ఫీవర్ వస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోయి వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మన పేషెంట్లు ఏంటంటే అది చాలా సివియర్గా అవడం వల్ల మల్టిపుల్ ఆర్గన్స్ అనమాట, అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడము, లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల జరిగిందనమాట. సో ఇట్లాంటి పేషెంట్లు ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళకి ప్రాణహాని ఎందుకు వస్తుందంటే ఊపిరితిత్తులు నిలవడం వల్ల వస్తుంది. సో ఇలా ఊపిరితిత్తులు లంగ్స్ అంటామంటే దీన్ని ఏఆర్డిఎస్ అంటారు అనమాట. సివియర్ ఏఆర్డిఎస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం దానికి కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కానీ లంగ్ రికవర్ అవ్వడానికి ఒక ఆర్టిఫిషియల్ లంగ్ లాగా వాడుకుంటాం. దాన్ని ఏమంటామంటే ఎక్మో అంటాం. ఎస్పెషల్లీ వివి ఎక్మో అనేది మనం మన పేషెంట్కి పెట్టడం జరిగింది. సో ఇది నాట్ ఓన్లీ డెంగ్యూ వల్ల లంగ్స్ ఇన్వాల్వ్ అవుతూనే కాదు, ఇప్పుడు రీసెంట్గా మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా అంటే స్వైన్ ఫ్లూ ఎక్కువ అయింది, అండ్ కోవిడ్ అంటారు, అండ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్ చాలా సివియర్గా ఎక్కువ వెంటిలేటర్ అవసరం పడినప్పుడు మనం ఈ వివి ఎక్మో అనే సపోర్ట్ యూజ్ చేసుకొని లంగ్కి రికవర్ అవ్వడానికి ఆస్కారం ఇస్తాం అనమాట. అలా మనం ఈ పేషెంట్ మనకు వచ్చినప్పుడు నేను డాక్టర్ దేవిజన్ గారు మేమిద్దరం ఒక టీమ్ లాగా ఉండి ఆ పేషెంట్ రాగానే రిసీవ్ చేసుకొని ఆల్మోస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ 6 అవర్స్లో ఈ పేషెంట్కి వివి ఎక్మో పెట్టగలిగాము. సో పెట్టడం వల్ల అట్లీస్ట్ మెల్లమెల్లగా ఫర్దర్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడగలిగాము. సో దాని తర్వాత మెల్లగా తన లంగ్ మనకు ఒక 6 డేస్లో రికవరీ కనపడి మెల్లగా మేము ఆ ఎక్మో అనేది కూడా తీయగలిగాము. తీసేసాక వెంటిలేటర్ కూడా తీయగలిగాము. అండ్ ఇప్పుడు మీరు పేషెంట్ చూస్తున్నారు, లైక్ అట్లీస్ట్ ఈయన సొంతంగా శ్వాస తీసుకొని ఏమీ ఆయాసం లేకుండా నార్మల్గా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సో లైక్ ఇట్లాంటి పేషెంట్స్లో ఏంటి అంటే టైమ్లీ అంటే తీసుకురావడం కానీ అండ్ టైమ్గా ఇనిషియేటివ్ చేయడం కానీ జరిగితే తొందరగా రికవరీ కనపడుతుందని మా ఆశాభావం అనమాట. సో ఎవరైనా పేషెంట్స్ ఇలా ఉంటే సో టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకురావడం అనేది మీ బాధ్యత అని నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో తను మన దగ్గరికి చాలా తొందరగా ప్రజెంట్ అయ్యారు, టైమ్లీ అని ఇందాక డాక్టర్ వెంకటరమణ గారు కూడా చెప్పేది అదే. మీకు ఎలాంటి చిన్న సందేహాలు ఉన్నా, ఏదన్నా మాకు ఏదో తేడా అనిపిస్తోంది, మాకు ఏదో సివియర్ అవుతున్నాము అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వండి. హాస్పిటల్ కాంటాక్ట్ అయ్యి దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి ఇంత సివియర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, కానీ కరెక్ట్ టైమ్లీ మేనేజ్మెంట్గా ఇస్తే ప్రతి పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్తారు. మా యొక్క కోరిక, మా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కోరిక ఒకటే, ప్రతి హాస్పిటల్లో అందరు పేషెంట్స్ బెటర్ అవ్వాలి, ఇంటికి వెళ్ళాలి, అంతే. ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరికి ప్రజెంటేషన్ అప్పుడు ఎలా వస్తారు అంటే తీవ్రంగా నిమోనియా, వాడుక భాషలో మన ఊపిరితిత్తులకి నిమోనియా పట్టింది, నెమ్ము చేరింది అంటారు. ఆ నెమ్ము చేరి వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారు, వెంటిలేటర్లో కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అని ఎక్కడన్నా మీరు వింటున్నారు అంటే అలాంటి పేషెంట్స్ ఈ ఎక్మోకి కావాలి. అండ్ ఈ పేషెంట్స్ ఎంత త్వరగా ఇనిషియేట్ చేస్తే అంత తొందరగా బయటకు వచ్చేస్తారు. అండ్ మీరు వినుంటారు కోవిడ్లో లాస్ట్ ట్రీట్మెంట్స్ పెట్టారు అని, ఎక్మో. ఇది అదే ఆ ఎక్మో గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఎక్మోలు ఎంత కామన్ అంటే కొందరికి వెంటిలేటర్తోనే ట్రీట్ అయిపోతుంది, కొందరికి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఆ నెక్స్ట్ స్టెప్ డెసిషన్ అనేది మనం త్వరగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంత కామన్ అంటే 100లో ఒక 7 8 పెట్టాల్సి వస్తుంది పైనే, కానీ అది డెసిషన్ అనేది డే టు డే బేసిస్ మీద అది చూస్ చేయాలి. అంటే అదే ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్ అండి, మనం మామూలుగా వెంటిలేటర్ పెట్టి మనము ప్రయత్నం చేసి ఆ లంగ్ని రికవర్ చేసి ఆక్సిజన్ చక్కగా అందజెప్పి మనము ప్రయత్నిస్తాము. బట్ ఇంకా వెంటిలేటర్ కూడా మనం మ్యాక్సిమం 100% అంటాం అనమాట. 100% ఆక్సిజన్ చెప్తూ కూడా ఎక్కువ వెంటిలేటర్ సెట్టింగ్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందంటే మాత్రం నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది చూసారా. ఆ నెక్స్ట్ ఏంటి ఆ స్టెప్ ఏంటంటే ఈ వివి ఎక్మో అనమాట, ఎస్పెషల్లీ ఫర్ లంగ్ రికవరీ కోసం. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ దీనికి వెళ్తారని కాదు, ఫస్ట్ మనము వెంటిలేటర్తో
బ్రెత్ ఇస్తాము, ఆక్సిజన్ చక్కగా ఇవ్వడానికి ట్రై చేస్తాము, బోర్లా పడుకోబెట్టడానికి ప్రోన్ వెంటిలేషన్ అంటాం, అవి కూడా ట్రై చేస్తాం. అవన్నీ ట్రై చేసినా కూడా అవ్వకపోతే ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. బట్ అది టైమ్లీగా ఇనిషియేట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక 2-3 days డిలే అయి పెట్టాక ఫర్దర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయి అనుకోండి, అప్పుడు ఇనిషియేట్ చేసినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్గా రికవరీ పడతారు, లేకుంటే ఈవెన్ అది సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ మన పేషెంట్లు ఏంటంటే టైంలీకి రీచ్ అయ్యారు అండ్ టైంకి పెట్టగలిగాము. సో మనము ఆయన సక్సెస్ఫుల్గా మన హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించగలుగుతున్నాము. సో ఈ విషయాన్ని మేము కన్వే చేద్దాం అనుకుంటే ఏంటంటే ఎన్ని పేషెంట్స్ మీకు నెమ్మో చేరింది, లేకుంటే ఎన్ని వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు, డెంగ్యూ వచ్చిందని చెప్పారు, ఈ మధ్య అన్ని విష జ్వరాలు ఎక్కువయ్యాయి, ఇట్లాంటి విష జ్వరాలు వచ్చి వెంటిలేటర్ మీద ఉన్నారు, నార్మల్గా వెంటిలేటర్ తోటి చక్కగా వాళ్ళు రికవర్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు మా కామెంట్ మా తరపు నుంచి ఎంత ఎర్లీగా రాగలిగితే మేము మెసేజ్ చేసుకొని అది పెట్టాలా లేదా డిసైడ్ చేసుకొని ఒకవేళ అవసరం ఉంటే ఎంత తొందరగా తొందర వీళ్ళు కూడా ఇనిషియేట్ చేయగలమని చెప్పగలుగుతున్నాం. ఈ పేషెంట్లు మామూలుగానే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే పేషెంట్ చాలా సివియర్గా వస్తారు, అంటే ప్రాణాలు ఇంకా ఉంటాయా లేదా అనే టైంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతూ డిసిషన్స్ ఉంటాయి. సో మొర్టాలిటీ అనేది అంటే చనిపోయే ఛాన్సెస్ అనేది కొద్దిగా హయ్యర్ సైడ్ ఉంటాయని చెప్తాం. కానీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరే చూస్తున్నారు 6 రోజుల్లో తీయగలిగాము. సో ఒకటి తొందరగా స్టార్ట్ చేయడం, 2 దీంట్లో మోర్టాలిటీ అనేది ఇనిషియేట్ అయినాక మాత్రమే తెలుస్తుంది. సో అది ఇప్పుడే చెప్పడం కష్టం. కొన్నిసార్లు ఎట్లా అంటే మనం ఏమీ చేయలేదు అనుకోండి, డెఫినెట్గా సంథింగ్ జరుగుతుందన్న సిచ్యువేషన్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ నేను దాన్ని కొంచెం ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని దాన్ని రివర్స్ చేయగలుగుతున్నానంటే డెఫినెట్గా ఫ్యామిలీకి ఆ పేషెంట్కి మనం న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ పేషెంట్లో అదే జరిగిందనమాట. సో ఇక మనకు నెక్స్ట్ స్టెప్స్ మనకు సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం వివేక్మో తీసుకున్నాము, అది సక్సెస్ అయింది ఈ పేషెంట్లో. మన 100% ఎఫర్ట్ పెట్టాలి అని అడుగుతారు కదా, ఇదే 100% ఎఫర్ట్. నా పేరు శనిగరం కృష్ణ, మేము చెర్లపల్లిలో ఉంటాము. నాకు మధ్యలో జ్వరం వచ్చిందని మామూలు చిన్న డాక్టర్ తీసుకపోతే టెస్ట్ చేయమంటే అది డెంగ్యూ ఫీవర్ అనేది వచ్చి ప్లేట్లెట్స్ చాలా తక్కువ అయిపోయినాయి. ఇక ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్ తీసుకొని పోవాలనుకుంటే కొంచెం తెలిసిన వాళ్ళతో వెంకటరమణ సార్ డాక్టర్ అని కామినేని హాస్పిటల్లో ఉన్నారంటే అక్కడికి వచ్చినాం. వచ్చింది కొద్దిగా ఐడియా ఉంది కానీ నాకు స్లో ఏం లేదు, మొత్తం కొమ్మలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయినా. 5-6 రోజుల తర్వాత చూసినా మంచిగానే ఉన్నా. ఇంత పెద్ద హాస్పిటల్ కూర్చొని కొంచెం నేనే కొంచెం పరిచయం అయిపోయినా, ఎందుకు వచ్చిన ఇక్కడ ఏం కదా అనుకున్నా. మా పిల్లల్ని అడిగితే ఏం కాదు నీకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పారు. మంచిగా అయింది. ఇప్పుడు డాక్టర్ గారికి మా నర్సులకు కూడా ధన్యవాదాలు.